చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ కూడా అవ్వాలి, మిస్ ఇండియా అవ్వాలి అండ్ అది సివిల్ సర్వెంట్ కూడా అవ్వాలి, ఇది నా డ్రీమ్. కానీ ఎందుకంటే నా ఫాదర్ ఆర్మీలో, సో హీ వాజ్ అ కర్నల్ ఇన్ ది ఆర్మీ అండ్ అది ఐఏఎస్ లేకపోతే ఒక డాక్టర్ ఇన్ ది ఆర్మీ నా డ్రీమ్. అంటే చిన్నప్పటి నుంచి ఐ హావ్ ఆల్వేస్ బిన్ ఫ్యాసినేటెడ్ బై స్పోర్ట్స్ కానీ స్పీకింగ్ అండ్ స్టడీస్. సో ఐ థింక్ ద వన్ థింగ్ దట్ ఐ టెల్ ఎవ్రీబడి అంటే లైఫ్ ఇస్ టూ షార్ట్, డూ వట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ యూ కెన్ డూ ఇట్. అది నా డ్రీమ్ లైఫ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. సో నేను చాలా చాలా హ్యాపీ. అది రియల్ టైంలో కానీ అది రీల్లో అయింది. సో చాలా హ్యాపీ. ఎంత రిసీవ్ చేసుకున్నారు, నేను చాలా చాలా హ్యాపీ. అండ్ మళ్ళీ అవకాశం రావడం నాకు అనంతరం నేను డెఫినెట్గా వస్తాను. అండ్ దివ్య ఆటోమొబైల్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రీమియం స్టోర్ ఫర్ మారుతి సుజుకి. మనం ఎంత ఇయర్స్ నుంచి బ్రాండ్తో అసోసియేషన్ ఉంది, మా ఇండియన్స్ ఫ్యామిలీ దాంట్లో, ఎస్పెషలీ నా ఫ్యామిలీ కూడా చిన్నప్పటి నుంచి నేను కూడా ఫ్యామిలీ మారుతి కార్ స్టార్ట్ చేశాను. అండ్ చాలా మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అండ్ అంటే ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎండి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు అనన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి రావడం నేను చాలా చాలా హ్యాపీగా. ఎంపీ గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఎక్స్ట్రా చాలా యాడ్ చేశారు ఇంటికి. సో అంటే అనంతపూర్ చాలా చాలా సార్లు విన్నాను, అక్కడ సినిమాలో చాలా అండ్ ఆడియన్సెస్ కూడా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు, ఒక్కసారి యాక్సెప్ట్ చేసి. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు, ఎంత ప్రేమ చూసి, ఎంత లవ్ చూసి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివ్య ఆటోమొబైల్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి, ఇంకా బ్రాండ్ చేయాలి. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి రావడం, మీ టైం ఇచ్చి. థ్యాంక్ యూ. కార్లలో వెళ్ళేటువంటి సందర్భంలో మీరు వాళ్ళ స్పీడ్ దాని వ్యవహారాల్లో మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వబోతున్నారు? డెఫినెట్ గా నేను ఒక డాక్టర్ అండ్ డాక్టర్ అంటే మెడికల్ ఇష్యూస్ నేను చాలా సార్లు చూశాను. మన లైఫ్ చాలా ప్రెషియస్ అండి. అండ్ ఒకసారి అది థ్రిల్ కోసం, అది ఒక షార్ట్ టర్మ్ ఫన్ కోసం నేను ఎంత పెద్ద సమ్ టైమ్స్ తప్పు చేస్తున్నారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, యు ఆర్ సంబడీస్ సన్, యు ఆర్ సంబడీస్ డాటర్. అండ్ మీ ఫ్యామిలీకి హై కూడా నమ్ముకుందాం, హై సెలబ్రేట్ చేయండి. కానీ మీ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించండి. మీ లైఫ్ గురించి లేదు అంటే మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి. అండ్ స్పీడ్ ప్లీజ్, స్పీడ్ కిల్స్ కానీ ఇట్ కిల్స్. సో ఇది ఒక విషయం పెట్టుకోండి. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్స్ పెట్టుకోండి. ఇది బేసిక్ మీ లైఫ్ కి. అండ్ ఇట్ గోస్ అ లాంగ్ వే అండి. స్మాల్ హ్యాబిట్స్ మీ లైఫ్ లో యాడ్ చేస్తే అంటే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. అండ్ ఆల్సో అది మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సేఫ్గా సెలబ్రేట్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది కంటిన్యూస్గా జోష్ క్రియేట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇప్పుడు నవీన్ పోలీస్ శెట్టితో అనగనక ఒక రాజు రిలీజ్ అవుతుంది. సో అది కూడా ఫుల్ ఆఫ్టర్ రైట్ టైం మీ ఫ్యామిలీస్తో రండి థియేటర్స్కి అండ్ హాయిగా నవ్వుకుందాం. డెఫినెట్గా ఇట్స్ గోనా బి అ ఫన్ సంక్రాంతి ఈసారి కూడా. అండ్ నెక్స్ట్ నాగ చైతన్యతో ఒక సినిమా ఉంది అండ్ ఇంకా ఒకటి పైప్ లైన్లో ఉంది. నేను ఒకసారి ప్రొడక్షన్ వాళ్ళు ఫార్మల్గా అనౌన్స్ చేస్తే నేను కూడా చెప్తా. అది వెంకటలూరి గారితో అడగాలి, ఎందుకంటే నేను కూడా ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్. సో ఐ హోప్ సో. అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్, ఎందుకంటే సుమతి నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్ అండ్ లక్కీ భాస్కర్ నా ఫిల్మోగ్రఫీస్లో చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. సో అంటే నా మెయిన్ ఏమైందంటే మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫిల్మ్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. సో వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ హోపింగ్ ఫర్ దాట్. అంటే
డెఫినెట్గా మన ఒక టీమ్ ఇప్పుడు ఫామ్ ఫ్యామిలీ లాగా ఒక బాండ్ క్రియేట్ అయింది. సో డెఫినెట్గా హీల్ బి ఆస్కింగ్ ఒక క్యారెక్టర్ సూటబుల్ అయితే, కానీ ఐ థింక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ హ్యాడ్ నో ప్లేస్. డెఫినెట్లీ ఫర్ సంక్రాంతికి వస్తున్నాం 2 పార్ట్, అంటే మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. మూవీ ఇండస్ట్రీలో పైరసీ చాలా బాగా వేధిస్తున్నారు. మూవీ ఇండస్ట్రీకి పైరసీ బెల్ట్ బాగా ఉంది. ఓటీటీ ఎలా చూడాలి? అంటే నాకు సినిమా బిగ్ థియేటర్లో అది చూడాలి, అది నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఎంట్రీ ఒక సినిమా ఒక ప్రాపర్ థియేటర్ లాగా అయింది. సో డెఫినెట్గా ఓటీటీలో ఇప్పుడు చాలా గ్రేట్ కాంటెంట్ స్టార్ట్ అయింది, కానీ ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ గ్రేట్. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఫిల్మ్స్. అంటే ఈరోజు నేను అనంతపూర్కి వచ్చాను మీ అందరి కోసం, బట్ సంక్రాంతికి ఫిల్మ్తో వస్తున్నాను. బాలీవుడ్ నేను చెప్తా మీకు ఒకసారి ఫార్మల్గా అనౌన్స్ చేస్తే, కానీ నేను చాలా హ్యాపీ తెలుగులో ఇప్పుడు. అండ్ అంటే సూన్ నేను చెప్తా ఒకసారి ఫార్మల్గా అనౌన్స్ చేస్తే. మేడం ఒకటి ఇది అనంతపురం అంటే డార్క్ డిస్ట్రిక్ట్, ఇది ఇట్లాంటి డార్క్ డిస్ట్రిక్ట్ లో ఎవరు వచ్చినా ఏది ఫేమస్ కావచ్చినా అట్లా వస్తుంది ఇక్కడ ఈ జిల్లాకి. అట్లాంటిది ఇక్కడ విక్టోరియా సుజుకి మారుతి కార్ ఎలా ఎలా అనిపిస్తుంది? ఇది కూడా ఒక ఫేమస్ ల్యాండ్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు, ఐఎమ్ షూర్. సో అనంతపూర్ అంటే నివ్యా ఆటోమొబైల్స్ గురించి డెఫినెట్గా పీపుల్ విల్ బీ టాకింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రోజు దట్ ఐ గెట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఒక స్పెషల్ మూమెంట్. మీ అందరికీ ఒక స్పెషల్ మూమెంట్ అండ్ నాకు కూడా. సో అనంతపూర్ నా ఫస్ట్ టైం నివ్యా ఆటోమొబైల్స్తో అయింది. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో ఈరోజు ఐ థింక్ విక్టోరియాస్ కార్ కూడా లాంచ్ అవుతుంది. అండ్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను దట్ మారుతి ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ఫ్యామిలీస్కి అందరికీ. సో ఐ థింక్ ఇది ఒక బ్రాండ్ న్యూ కార్ విత్ మోడర్న్ డీటెయిలింగ్, కానీ దట్ సేమ్ విశ్వాసంతో అండ్ ద సేమ్ ట్రస్ట్ దట్ వీ హ్యావ్ ఆన్ ఇట్. సో ఐ థింక్ డెఫినెట్లీ ద నెక్స్ట్ బ్రాండ్ టు లుక్ అవుట్ ఫర్ ఇది. అండ్ చాలా చాలా హ్యాపీ. అండ్ ఎస్, థ్యాంక్ యూ. ఒక పాజిటివ్ లేదు అండి, అది డ్రగ్స్ కన్జ్యూమ్ చేసానికి ఏమీ పాజిటివ్ లేదు కదా. సో మీ లైఫ్లో వాట్ యూ షుడ్ డూ ఇస్ వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, వాట్ ఎవర్ ఈస్ గుడ్, మీకు అడ్వాంటేజ్ అయితే మీ లైఫ్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మీరు ఆ హ్యాబిట్స్ డెవలప్ చేయాలి. ఎనీథింగ్ దట్ డజంట్ డూ గుడ్ టు యూ అంటే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ లైఫ్, టైం, మనీ, స్ట్రెస్. సో ఎందుకు చేయాలి అంటే ఇట్స్ నాట్ అంటే ఐ సెడ్ నో స్పీడ్ థ్రిల్స్ కానీ ఇట్ కిల్స్. సేమ్ వేలో షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం లాంగ్ టర్మ్ సాడ్నెస్ ఎందుకు యునో అదే. సో ఇది డెఫినెట్గా ఏమీ గుడ్ యూజ్ లేదు. సో ప్లీజ్ డ్రగ్స్ వద్దు. మీ లైఫ్లో హ్యాపీ హెల్తీ హ్యాబిట్స్ డెవలప్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ చేయాలి. అండ్ యునో అంతే, మీ ఎంజాయ్ చేయండి. అంతే, చిన్న లైఫ్ అండి. 70-80 years అంతే, ఎందుకు టైం వేస్ట్. లేదు అండి, ఇది ఎంపీ గారు అది నా ఇది నా చేతిలో అసలు ఐ కాంట్. చాలా కష్టం అండి. అండ్ 24/7 ప్రేక్షకులకి అది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్. అది నా లైఫ్ సాక్రిఫైస్ చేయాలి, ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ ఏమీ లేదు, ఐఎమ్ షూర్ కదా అండి. సో ఐ థింక్ ఇది చాలా కష్టం బాబోయ్, నాకు చాలా హార్డ్ వర్క్ ఉంది అండి. సో ఐ థింక్ పీపుల్ హూ ఆర్ గుడ్ అట్ ఇట్ వీ షుడ్ ట్రస్ట్ దెమ్. ఫర్ మీ డెఫినెట్లీ అది కష్టం. ఈరోజు నివ్యా ఆటోమొబైల్స్ ప్రారంభ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గారికి, మన షోరూమ్ వ్యవస్థాపకులైనటువంటి ప్రసాద్ రెడ్డి గారికి, నారాయణ గారికి, ఇక్కడ విచ్చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా భారతదేశంలో ఒక బ్రాండ్ అంటే భారత్ సంబంధించినటువంటి బ్రాండ్గా మారుతి కారు మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణంలో అనేక లక్షలాది కార్లను ప్రమోట్ చేసుకుంటూ అనేక మోడళ్ళు ఇస్తూ భారతదేశ యొక్క బ్రాండ్ను విదేశాల్లో కూడా చాటి చెప్పినటువంటి మారుతిని మనమందరూ కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యేకించి మారుతిలో ఉన్నటువంటి ఒక అభినందించే విషయం ఏంటంటే ఈరోజు పొల్యూషన్కి డీజిల్ బళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నాము. మొదటి నుంచి కూడా పెట్రోల్ బళ్ళనే వదిలిపెట్టి పెట్రోల్ బళ్ళతో నడపడం మొదలుపెట్టినటువంటి బ్రాండ్ మనకు మారుతి అని తెలుస్తూ ఉంది.
ఈరోజు మారుతి షోరూమ్ అనంతపురంలో ప్రారంభం చేయటం ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే ప్రసాద్ రెడ్డి గారు, నారాయణ గారు ఇద్దరు కూడా స్టార్టింగ్ ఓపెనింగ్ సందర్భంగా 10% అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా భారతదేశ బ్రాండ్ అయినటువంటి మారుతిని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు అనేక పట్టణాల్లో, నగరాల్లో ఈ యొక్క ఆటోమొబైల్స్ సంబంధించిన బ్రాంచ్లు పెట్టుకుంటూ ఈరోజు అనంతపురం నగరం కూడా రావడం జరిగింది. అనంతపురం నగరం అంటే ముందు నుంచి కూడా వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. నగరం కూడా అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ షోరూమ్ను కూడా మీరందరూ కూడా సందర్శించి ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా మీరు తీసుకొని సంతోషంగా ఉండాలని, ఈ షోరూమ్తో పాటు మరిన్ని షోరూములు ఇంకా ఏర్పాటు చేసేలాగా వారికి భగవంతు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అనంతపురం నగరంలో ఏ కార్ వచ్చినా కూడా ఫస్ట్ ఇది బ్రాడ్ డిస్ట్రిక్ట్నే ఇక్కడ వస్తుంది. సో ఇట్లాంటి ఈ షోరూమ్ ఎస్పెషల్లీ సుజుకి మారుతి షోరూమ్ ఇక్కడికి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్? ఇది కేవలం ఒక మార్కెట్లోనే కాదు, ప్రభుత్వ పరంగా కావచ్చు, పాలనా పరంగా కావచ్చు. అనంతపురం జిల్లా ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం వస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం అనంతపురం జిల్లా రావడం జరిగింది. అంటే స్వచ్ఛ ఆంధ్రలో కూడా అనంతపురం జిల్లా ప్రముఖ పాత్ర వహిస్తూ మొదటి స్థానానికి రావడం జరిగింది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ని బాగా ప్రమోట్ చేసుకున్న సందర్భంలో భారతదేశంలోని అనంతపురం జిల్లా రెండో స్థానానికి రావడము, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానం రావడం చూస్తూ ఉంటే అనంతపురం జిల్లా దేనికి కూడా పోటీగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కరువు సీమగా ఉన్నటువంటి ప్రాంతంలో హార్టికల్చర్ని మెరుగుగా పండిస్తూ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఏ మోడల్ వచ్చినా కొనేదానికోసం రైతన్నలు ఉన్నారు, ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అనంతపురం జిల్లా ఈరోజు నలుమూలలో కూడా ఎప్పటికీ కూడా ఈ పేరు మారుమోగుతున్న విషయం తెలియజేసుకుంటున్నాం. విక్టోరియస్ బండి చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వచ్చే జనరేషన్లో వీలైనంత వరకు పొల్యూషన్ తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎలక్ట్రానిక్ బళ్ళు, అదేవిధంగా బ్యాటరీ బళ్ళను మనం ఎక్కువ వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి బళ్ళను మంచిగా రేట్లు కూడా అందుబాటు ధరలో ఉన్నాయి. అందరికీ కూడా ఉపయోగపడేటువంటి బళ్ళని మనకి మారుతి షోరూమ్ ద్వారా ఈరోజు అందిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అందరూ ప్రోత్సహిస్తుందని కోరుతున్నాను. మన అనంతపురం వాసులందరికీ నమస్కారం అండి. అన్న అడిగినట్లు అనంతపురంలో మారుతి సుజుకి షోరూమ్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటని మేడం నివేదిత గారి స్వస్థలం అనంతపురము. సో నేను అనంతపురం అల్లుడిని. సో ఇక్కడ అనంతపురంలో బిజినెస్ స్టార్ట్ చేశాము. ఇంతకుముందు కూడా వేరే కార్ల బిజినెస్లో ఉన్నాము. సో వీ ఫోకస్ ఆన్ సర్వీస్. సో అనంతపురంలో మన మారుతి సుజుకి కస్టమర్లకి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అని నివ్యా ఆటోమొబైల్ తరపున అష్యూరెన్స్ ఇస్తున్నామండి. నివ్యా అంటే మారుతి షోరూమ్ గుర్తు రావాలా, మారుతి షోరూమ్ అంటే నివ్యా ఆటోమొబైల్స్ గుర్తు రావాలా, అటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశాము. సో ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మన ఎంపీ గారికి, అంబికా లక్ష్మీనారాయణ గారికి, మన ప్రత్యేక అతిథి సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో అనంతపూర్ పీపుల్ చాలా ఫ్రెండ్లీ. మీరు మూవీస్లో ఫ్యాక్షనిజం చూసుంటారు, అది కాదు, అది సినిమాల వరకే. అనంతపూర్ ఈజ్ డెవలపింగ్ వెరీ వెల్. So people are very nice, very friendly, and we want to bring you again. So, and one more thing, we are very happy to hear that your first car is Maruti Suzuki car, and so we would like to talk to Maruti company and make you as our brand ambassador as well. Okay. Thank you. ఇక్కడ మన మారుతి సుజుకి షోరూంలో సేల్స్, సర్వీసు, యాక్సెసరీసు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ షోరూమ్ అండి. మిత్రులు ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు నివ్యా ఆటోమొబైల్స్ ద్వారా అనంతపురం నగరవాసుల కోసం ఒక సరికొత్త కానుకగా ఈ దీపావళి సంబరాల్లో అంబరాన్ని అందించేలాగా ఈరోజు ఒక మంచి ఆటోమొబైల్ సెక్షన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నగరవాసులు అనునిత్యం కూడా ఈరోజు 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్కి ఎక్కువగా ప్రమోట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అందుబాటు ధరల్లో అంతైతే నాణ్యమైన సేవలు అందిస్తూ ఈరోజు ఈ యొక్క నివ్యా ఆటోమొబైల్స్ ప్రారంభోత్సవం చేయడం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము రాబో రోజుల్లో స్వచ్ఛాంధ్రాన్ని మనం నిర్మించుకోవాలనుకున్నాం. కాబట్టి ఈ స్వచ్ఛాంధ్ర కోసం మనందరూ కూడా బ్యాటరీ వెహికల్స్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువగా ప్రోత్సహించేలాగా ఈరోజు మారుతిలో కూడా చాలా బ్రాండ్స్ రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మా అనంతపురం నగరవాసులందరూ కూడా ఒక మంచి కానుక, దీపావళి పండుగ కానుకగా ఈరోజు ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మన అనంతపురం నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉపయోగించుకోవాలి. నాకు తెలిసినందుకు ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ కూడా ఇచ్చినట్టున్నారు ఈ దీపావళి సందర్భంగా. అది కూడా మీరు ఉపయోగం చేసుకొని
కార్లు కొనవలసిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా సార్, దివాళీ సందర్భంగా అంటే జనాలందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటి అని మీ మాటలో చెప్పండి. వీలైనంత వరకు మనము ప్రకృతిని పాడు చేయకోకుండా ప్రతి ఒక్కరు కూడా దీపావళి సంబరాలని మనం జరుపుకోవాల్సిందిగా మనం అనునిత్యం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ప్రధాన నగరాలు చూసాం మనం. ఈరోజు ఢిల్లీ అయితే దాదాపుగా భారతదేశం కదా వరల్డ్లోనే దాదాపు 2-3 స్థానాలు గెలిపోయింది. సో ఈ కాలుష్యాన్ని తగ్గించే దానికోసం మనవంతు ప్రయత్నంగా దీపావళి బాణసంచా కూడా మనం వీలంత తక్కువగా మనము ఉపయోగించుకొని కేవలం క్యాండిల్ తోటి దీపాలతోటి మనం ఈ పండుగ జరుపుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. సార్, మారుతి సుజుకి కార్స్ ఓపెనింగ్ అంటే ఇవాళ షోరూమ్ ఓపెనింగ్ కదా, సో మీకు మారుతి కార్స్తో ఉన్న అనుబంధం గురించి షేర్ చేసుకోండి. వాస్తవంగా చెప్పాలంటే నేను మారుతి కార్లు వెళ్ళలేదండి, ఇంకా కార్లు బ్రాండ్స్లోకి వెళ్ళలేదు. మొదటి నుంచి కూడా నేను టొయోటా బ్రాండ్లు వాడుకుంటూ అలాగే కంటిన్యూ అవుతున్నాను. తప్పకుండా ఇప్పుడు మాకు టొయోటాలో కూడా ఇప్పుడు కొన్ని బళ్ళు కూడా మళ్ళీ మారుతి కొలాబరేషన్తో 2 కంబైన్ అయినాయి కాబట్టి కొన్ని వెహికల్స్ కూడా మేము చూడాలనుకుంటున్నాం. తప్పకుండా ప్రోత్సాహకరం. ఎందుకంటే మారుతి అనేది ఈరోజు సామాన్య మానవులకి మొట్టమొదటిసారిగా కారు కొనాలి, కారు వాడాలనేటువంటి ఒక అలవాటు చేసిందే మారుతి మన భారతదేశంలో. కాబట్టి ఆ మారుతి అంచెంచెగా ఎదుగుతూ ఈరోజు అనేక రకాలైనటువంటి మోడల్స్ తీసుకొస్తూ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్న ధరలు ఇస్తూ ఈరోజు మారుతి అనేది మన ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం ఒక బ్రాండ్గా నిలబడిపోయిందండి. ఎలా ఉంది? ఏం లేదు, మన జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడే పరిస్థితులు తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరూ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొన్ని ఉద్యోగాలు వస్తాయి, బ్యాంకులకు ఆదాయం వస్తుంది, మిగతా జీవనోపాధులు కూడా పెరుగుతాయి. చాలా ఇట్లాంటి సంస్థలు ఇంకా అభివృద్ధిలోకి రావాలా, వేరువేరు ప్రాంతాల్లోకి పెరగాలని మనసారా కోరుకుంటున్నాం.